హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాజు ములంకాడ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫంక్షన్స్లో ఎవరైనా స్పెషల్గా గెస్ట్ వచ్చినప్పుడు మనం అప్పుడప్పుడు చేస్తుంటాం కదా, ఆ స్టైల్లోని నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సర్వ్ చేశారంటే ఎవరికైనా నచ్చాల్సిందే, అంత బాగుంటుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ కూర కొంచెం ఆయిల్ అనేది పడుతుంది. ఈసారి కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ వరకు జీడిపప్పును వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈరోజు జీడిపప్పుని 2 డిఫరెంట్ ప్రాసెస్లలోని చేశానండి. దీంట్లోని కంటిన్యూగా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే ములంకాడని ఇలా 3 ఇంచెస్ సైజెస్లోని కట్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసుకొని తక్కువ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎక్కువ కలిపేశారనుకోండి పీస్గా అయిపోయి అంత టేస్టీగా ఉండదు. సో చక్కగా ఒక్కసారి సర్దేసుకొని బాటమ్ అంతటికి టచ్ అయ్యేలాగా 2 మినిట్స్కి ఒక్కసారి ఇలా కలుపుకుంటే మళ్ళీ వేరే సైడ్కి టర్న్ చేసుకుంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 60 to 70% అనేది కుక్ అయిపోతుందండి. దీంట్లోకి ఒక ప్రాసెస్ చూపిస్తాను చూడండి. 2 స్పూన్ల వరకు జీడిపప్పు, వెల్లుల్లిపాయ, అల్లం, కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. వాటర్ యాడ్ చేసి చేసుకోండి, అప్పుడే ఫైన్గా అవుతుంది. చక్కగా ఫ్రై అయిపోయిన ములంకాడని ఈసారి వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ ఇంకా ఉంది కదా, ఈ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేసుకోండి. ఇంకా నచ్చిన వారు ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇలా తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే ఆవాలు వెయ్యనండి ఎప్పుడు తాలింపులోని, ఉప్మాలకి అలాంటి ఉప్మా పోపులకు తప్ప. నాలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని ఇలా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మూత పెట్టేసుకోండి. నేను సాల్ట్ అప్పుడే యాడ్ చేయనండి. చూసారు కదా, ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా చక్కగా ఇలా మగ్గిపోతాయి. ఉల్లిపాయ మగ్గి మెత్తగా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, చక్కగా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి ఈసారి కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కూర చేసిన స్లోగా మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటే ఉన్న టేస్ట్ నార్మల్ కూరలకు ఉండవండి. వంట ఎప్పుడైనా ఓపిక్గా చేస్తేనే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు కారం, కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా వేగించుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈసారి రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని డ్రైగా అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసాం కాబట్టి దగ్గరుండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోండి. అడుగు అంటుకుంటే టేస్ట్ అనేది పాడైపోతుంది. చూసారు కదా, ఇలా దగ్గర కుక్ అయ్యి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుందండి దీంట్లోంచి. ఆ స్టేజ్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని దీంతో పాటు మగ్గించేసుకోవాలి. టమాటో ఎప్పుడు వేసినా మూత పెట్టుకుంటూనే కుక్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచారంటే మ్యాషీగా అయిపోతాయి. చూసారు కదా, ఈసారి ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఇంకా ములంకాడలను కూడా దీంట్లో వేసేసుకోండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని వెంటనే చూసేయచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో దగ్గరగా 650 డిఫరెంట్ రెసిపీస్ అనేది పోస్ట్ చేశానండి. అవన్నీ లింక్స్ కింద ఉంటాయి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. చూసారు కదా, ములంకాడ వేసుకున్నాక కేర్ఫుల్గా కలుపుకోవాలండి. మూత పెట్టుకుంటూ మొత్తం ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేంత వరకు స్లోగా 2 మినిట్స్కి ఒకసారి మూత ఓపెన్ చేసి కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వగానే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీరని వేసుకొని కేర్ఫుల్గా అలా కలిపేసుకోండి. చూసారు కదా, ఈసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇదంతా దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మళ్ళీ ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయిపోతుందండి. ఆయిల్ పైకి ఫ్లోట్ అయిందంటే కరెక్ట్గా కుక్ అయ్యి రెడీ అయినట్టే. ఇలా దగ్గరకు అయిన తర్వాత చూసారు కదా, ఒక్కసారి కలుపుకొని మీకు గరిటె జారుగా అనే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుందండి. అంతే అండి, సింపుల్గా ఎలా చేసినా చూసారు కదా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే.
మీరు కూడా నేను చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా నచ్చిందండి. ముల్లంకాడ లవర్స్కి అయితే మరింత నచ్చుతుంది. కామెంట్ చేస్తారు కదా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.